బాబు విధానాల్ని జగన్ విమర్శించడంలో తప్పులేదు. జగన్ విధానాలని పవన్ విమర్శించడంలో తప్పులేదు. ఈ విమర్శలకి ఒక హద్దుండాల, పద్దుండాల. దుర్భాష, లేదంటే గనక రెచ్చగొట్టుడు చర్యలు, లేదంటే ఉన్మాదపూరిత చర్యలు, యువతరాన్ని వివాదాల్లోకి లాగడాన్ని దూరం చెయ్యాలి. 70లు, 80లలో పరిపాలన చేతకాని అసమర్థ రాజకీయాలు నడిచినాయి. ఆ రోజులలో నాయకులని దేవుళ్ళని చేస్తూ, నాయకులని వీరులని చేస్తూ, రౌడీయిజం, ఫ్యాక్షనిజం నడిపే వాళ్ళందరూ వీరులుగా చిత్రీకరించి, యువతరం వాళ్ళకి తాబేదారులుగా, పాలేరులుగా పనిచేసే పరిస్థితి తెచ్చి, ఇక్కడ ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగోదని మన బిడ్డల్ని తీసుకెళ్ళి హైదరాబాదు, బెంగుళూరు, చెన్నైలలో వదిలిపెట్టాల్సిన పరిస్థితొచ్చింది. అలా సెటిల్ అయినటువంటి వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళవుతున్నటువంటి రోజులు. ఇప్పటికి కూడా మళ్ళీ మనం పాత రోజులకి తీసుకెళ్దాం అనుకుంటున్నామా? ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు అపరిమితం. అతి పెద్దదైనటువంటి సాగర తీరం, అద్భుతమైనటువంటి వ్యాపార నైపుణ్యం, పారిశ్రామిక ప్రగతిలో ప్రపంచంలోనే పేరెన్నికగనినటువంటి వాళ్ళున్నారు. మన రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణం. రాజకీయాలు చేసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రతీకారాలుండవు. బాధ్యతాయుతమైన రాజకీయం చేసుకుంటారన్న పేరుంటే, వ్యాపారాలు మన దగ్గరికే పరిగెత్తుకొస్తాయి. పరిశ్రమలు మన దగ్గరికే పరిగెత్తుకొస్తాయి. అప్పుడు ఉద్యోగాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేటు పెరుగుతుంది. రాష్ట్రం బాగుపడాలంటే ఆగ్రహావేశాలు, ఒకళ్ళు నాశనమైతే నేను బాగుపడతానని కాకుండా, అందరం కలిసి బాగుపడదామనే ధోరణి ప్రధాన 3 రాజకీయ పార్టీల్లో ఉండాల్సిన అవసరం ఉంది.